ఎతుకుని ఒక ముద్దగా చేసి శకునిని పెంచారు. అదే కురు వంశ వినాశనానికి. అట్లాగే మనం ఇక్కడ చేద్దామా? రాష్ట్రంలో ఉన్న సొమ్మంతా తీసుకొచ్చేసి అమరావతికి పెట్టి చేయలేదు కదా. ఎంత చేసినా కూడా డెవలప్మెంట్ అనేది ప్రైవేట్ ప్రాపర్టీ మీద జరుగుతుందండి ఎప్పుడైనా సరే. హైదరాబాద్ డెవలప్మెంట్ ప్రైవేట్ గ్రోత్, నాట్ గవర్నమెంటల్ గ్రోత్. గవర్నమెంట్ ఏం కట్టిందని అక్కడ హైటెక్ సిటీ కట్టుకుంటూ చుట్టుపక్కల స్థలాలు ఇవన్నీ ఎవరు కట్టింది కానీ కన్స్ట్రక్షన్ చేసి అమ్మింది కానీ ప్రైవేట్. అక్కడ ఏమైంది, ఆ రోజున 10 లక్షలకే స్థలం దొరికింది కాబట్టి కొన్నారు, అమ్మారు. ఆ అమ్మడంలో 4 మల్టిప్లై అయింది. ఇక్కడ నువ్వు స్టార్టింగే 20 ఏళ్ల తర్వాత రేట్ ఇట్టేసావు. ఇక్కడ స్టార్టింగే 4 కోట్ల రూపాయలు లేదు అక్కడ. గుంటూరు దగ్గర అవుట్స్కట్స్ లో చిలకలూరుపేట రూట్ లో కూడా నీ 1 కోటి రూపాయలు 1.5 దొరుకుతుంటే అక్కడ నువ్వు 4 కోట్లు చెప్తే 4 కోట్ల పెట్టి నేను వెంచిరేస్తే ఏం సక్సెస్ అవుతాను నేను? 1 కోటి రూపాయలు ఒక ఫ్లాట్ అనుకుంటా నేను. అక్కడ ఇప్పుడే 1 కోటి రూపాయలు పెడితే తర్వాత ఏమవుతుందండి మీకు? ఇప్పుడు మీకు కుకట్పల్లి వీటిట్లలో సెకండ్ సేల్స్ వాటికి 60 లక్షలకి 70 లక్షలకి వస్తుంటాయి యూట్యూబ్ లో వీడియోలు చూస్తే. సెకండ్ సేల్స్ ఫ్లాట్ రేట్ ఎప్పుడు డౌన్ అవుతుంది. మొదట్లో హైప్ ఉంటుంది ఆ మార్కెట్ ఏరియాని బట్టి, కానీ దాని ఎక్స్పైరీ అయిపోయేటప్పటికి అంటే అది ఏళ్ళు పోయే కొద్దీ దాని వాల్యూ పడిపోతుంది. అంతే కదా. ఫ్లాట్ కి భూమి విలువ పెరుగుతుంది. భూమి